హలో ఫ్రెండ్స్, ఈరోజు అప్పటికప్పుడు చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వతో గుంట పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రవ్వ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసి 1 కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. నీళ్ళకి బదులుగా పెరుగు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ప్రస్తుతానికి పెరుగు లేకుండా చూపించాలనుకుంటున్నాం కాబట్టి వాటర్ పోస్తున్నాను. బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని 10 to 15 మినిట్స్ పాటు నాననివ్వాలి. 10 నుండి 15 నిమిషాలు గడిచిన తర్వాత 1/2 టీ స్పూన్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాలు చేసే పెనం పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. లైట్గానే అప్లై చేసుకోండి. ఇప్పుడు రవ్వ బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నింపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి 30 to 40 సెకండ్స్ పాటు ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత కూడా మూత పెట్టి మరొక 30 to 40 మినిట్స్ పాటు ఉండనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి మళ్ళీ మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఎర్రగా కాలేంత వరకు రెండు వైపులా టర్న్ చేస్తూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనికి బెస్ట్ కాంబినేషన్ పప్పు సాంబార్ అండి. మేమైతే ప్రస్తుతానికి పల్లీ చట్నీతో అడ్జస్ట్ చేసుకున్నాము. మీకు టైం ఉంటే వీటికి కాంబినేషన్గా పప్పు సాంబార్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ.